స్టార్ట్ రికార్డింగ్. సో ఇది మన టార్గెట్ డొమైన్ వచ్చేసి. సో ఫస్ట్ ఏంటంటే సైన్ అప్ ఫంక్షనాలిటీ దగ్గర అప్లోడ్ ప్రొఫైల్ అని ఉంది. సో ఇక్కడ నేను చూసుకున్నట్టయితే ఎస్విజి ఫైల్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఓపెన్ న్యూ ట్యాబ్. సో ఎక్సెసెస్ ట్రిగర్ అయిపోయింది. ఎస్విజి ఫైల్ కూడా అప్లోడ్ చేశాను. స్టోర్డ్ ఎక్సెసెస్ కింద స్టఫ్ డాట్ ఎస్విజి. ఓకే, గో బ్యాక్. సో ద హెల్, క్లిక్ ఆన్ సైన్ ఇన్. సో అండ్ ఆగండి, ఇంకొంచెం ఎక్స్ప్లోటేషన్ చేయడానికి ట్రై చేద్దాం. డెస్క్టాప్ ఎక్సెసెస్ డాట్ ఇమేజ్, రైట్ క్లిక్, no, properties, right click, properties, details ikkada. So I need to replace this thing, copy, paste, delete. హలో హలో బ్రో, ఇందాక మనం రిపోర్ట్ చేసాం కదా, అది కాన్ఫిగ్ ది. అవునవును, అది వాడు P5 ఇచ్చి ప్లస్ అనదర్ రిపోర్టర్ నుంచి సబ్మిట్ చేశారని చెప్పించాడు. డూప్లికేట్ బ్రో. నో ప్రాబ్లం బ్రో, ఏం కాదు. ఓకే, డన్. సో ఓకే, పర్ఫెక్ట్. మన పేలోడ్ కూడా రెడీ అయిపోయింది. జస్ట్ నీడ్ టు వెయిట్. గో టు xss.image. ఓకే, హ్యాకర్ email hack@gmail.com, password టైప్ వచ్చేసి టెక్స్ట్. సో గైస్, ఇది నా పాస్వర్డ్ హ్యాక్ చేసేసాను. ఐఎమ్ నాట్ ఏ రోబోట్. రిజిస్టర్ ద హెల్. ఓకే, బొమ్మలు క్లిక్ చేయాలా? ఓకే, రిజిస్టర్ 1 2 3 4 5 6 7 8 9 0. రిజిస్టర్. రిజిస్టర్. registration, please try again. ఎందుకు రిజిస్ట్రేషన్ ఫెయిల్? ఇమేజ్ ఏమన్నా చేంజ్ చేద్దాము. వెబ్సైట్ ప్రాబ్లం అనుకుంటా. యూజ్ అట్లీస్ట్ 10 క్యారెక్టర్స్ విత్ అప్ అండ్ లో అండ్ నెంబర్స్ అండ్ సింబల్స్. అదే కదా చేసింది, నెంబర్స్ సింబల్స్ అన్నీ ఉన్నాయి కదా.
ఓకే. ఇదైతే రిపోర్ట్ చేయొచ్చు. బట్ ఏందంటే మనకు వన్స్ అది బ్యాకెండ్‌లో స్టోర్ అయితే రిపోర్ట్ చేయొచ్చు. బట్ వి గాట్ ఎక్సెసెస్. బట్ మ్యాటర్ ఏందంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది అవ్వట్లేదు. సో స్విచ్ టు సమ్ అదర్ డొమైన్ గైస్. వేరే డొమైన్‌కి వెళ్ళిపోదామా? ఏం చేయలేం. దాంట్లో రిపోర్ట్ చేయొచ్చు. బట్ వన్స్ మనకు లాగిన్ అయితే మనం ఏదో ట్రై చేసేది ఉంటుంది. బ్రో నేను ఒకసారి పెట్టింది ఒకసారి చూసి చెప్తావా అది దాన్ని ఎలా చేయడం? క్రియేట్ ఆర్ మాడిఫై ద CNN TNN అవుట్సైడ్స్ ఉంటా. ఇంటర్నల్ సర్వర్. సరే మళ్ళీ చేస్తాం. ఎంత ఎంత అనుకుంటా సరౌండర్ చేసి చెప్తా. సరే నేను చూసి చెప్తా. ఒక 5 నిమిషాలు అర్జెంట్ అనేది ఒక 5 నిమిషాలు. బ్రో అక్కడ చేయనీకి ఏం లేదుగా బ్రో. సంథింగ్ ఏదో ఇన్పుట్ ఫీల్డ్ ఉంది. సో ఇక్కడ ట్రై చేద్దాం అంటున్నావు ఆ బ్లైండ్ ఎక్సెసెస్. ఆహా అంటే నేను అది నాకు కాన్ఫిగ్ లో దొరికింది. అది కాన్ఫిగ్ అండర్స్కోర్ బిల్డర్ డాట్ HTML బ్రో. ఇది జస్ట్ బేసిక్ HTML. నీకు లాస్ట్ లో డాట్ కాన్ఫిగ్ ఉంటే బెటర్. ఇక్కడ HTML లాస్ట్ HTML ప్లేస్ లో డాట్ కాన్ఫిగ్ అని ఉంటే సో వీ కెన్ రిపోర్ట్ ఇట్. ఇప్పుడు పెట్టింది చూడు బ్రో ఒకసారి. బ్రో అక్కడ సెన్సిటివ్ లేదు బ్రో. మనం ఏం లేనట్టుంది. అంతే ఏం లేదు చెప్తాగా. వేస్ట్ ఆఫ్ టైం బ్రో చూసి. హలో ఏమే ఎవరుడా గైస్ ఏమన్నా డొమైన్ చూసి చెప్పండి. సో బేస్డ్ ఆన్ దిస్ గూగుల్ డార్కింగ్ నేను పెట్టిన గూగుల్ డార్కింగ్ బేస్ చేసుకొని చెప్పండి. లైక్ టీమ్స్ బ్యాచ్ 2 అయినా సరే బ్యాచ్ 1 పెట్టలేదా మీకు? అయ్యా సో వీటిని సెలెక్ట్ చేసుకుని లాగిన్ ఫంక్షనాలిటీ ఉన్న ఏదైనా ఒక టార్గెట్ డొమైన్ చూడండి.
MySQL script. గైస్ ఎతుకుతున్నారా లేదా? లైవ్ హంటింగ్ అంటే నేను ఒకటి చేయడం కాదు గైస్, మీరు కూడా చేయాలి. డామినోస్ ఒకసారి ట్రై చేయకూడదా? వాడు రిప్లై బాగానే ఇచ్చిన. ఎక్సర్సైజ్ గైస్ టూల్ తెలుసా? ఇదేం చేస్తుందంటే ఆటోమేటిక్ గా క్రాస్ ఇట్ స్క్రిప్టింగ్ చెక్ చేస్తుంది చూడండి. ఎక్స్టెన్షన్ నేమ్ ఇది. యూ కెన్ యాడ్ యువర్ ఫైర్ ఫాక్స్ ఆర్ క్రోమ్, లేకుంటే కస్టమ్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు మీరు ఇక్కడ. సో అదే ఎక్సెసెస్ చెక్ చేస్తుంది చూడండి. యాడ్ చేసుకోండి ఎవరన్నా సరే. ఎక్సెసెస్ సింపుల్ పేలోడ్స్ పెట్టి వదిలేయకుండా అట్లీస్ట్ దీంట్లో టెస్ట్ చేయండి. స్క్రిప్ట్ అలర్ట్ పెట్టేసి ఇంకా పని చేయలేని చెప్పి లైట్ తీసుకుంటారు. మీరు చేసే మిస్టేక్స్ అవి. గైస్ చూసినారా లాగిన్ ఫంక్షనాలిటీ ఉన్న వెబ్సైట్? సో ఓకే, నో ప్రాబ్లం. ఆర్ఎల్స్ మీ యూ కెన్ గివ్ ద కస్టమ్ పేలోడ్స్. మీరు కస్టమ్ పేలోడ్స్ ఇచ్చినా అది చేస్తుంది. ట్రై చేస్తాను. వెబ్సైట్ బాగుంది కానీ కాకపోతే దాంట్లో లాగిన్ ఫంక్షనాలిటీ లేదు. This is the right. గైస్ ఏమన్నా దొరికినాయా లేవా?
ఓకే. పెట్టాలి కదా! మైక్ ఆన్ చేసి పెట్టినా బ్రో అని నా మొఖాన అటు కొట్టేస్తే సరిపోద్ది కదా! ఓకే. గుడ్ గైస్. లాగిన్ ఫంక్షనాలిటీ ఉంది. సో, యూ కెన్ టెస్ట్. ఓకే. ఇన్ ద ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఎవరు ఇది పెట్టింది ఎవరు? దీంట్లో దొరుకుతాయి. మోస్ట్‌లీ దీంట్లో దొరికేస్తాయి. లేదు. ఓపెన్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లో ఉంది. సో, ఓకే డన్. సో, నో ప్రాబ్లమ్ ఏముంది టెస్ట్ చేద్దాం. రిజిస్టర్. ఓకే. ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. చూసా. దీన్ని చూస్ చేసుకున్నాం. దాన్ని చూస్ చేసుకున్నాం. This one right. లాగిన్ ఉంది. బట్ there is no registration functionality. See, జస్ట్ లాగిన్ మాత్రమే ఉంది. మనకు రిజిస్ట్రేషన్ చేసుకునే ఫంక్షనాలిటీ లేదు. సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే గైస్, నో ప్రాబ్లమ్. వీ కెన్ ట్రై ఇన్ దిస్ డౌన్. దీంట్లో రిజిస్టర్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. చాలా వండర్బిలిటీస్ ఫైండ్ అవుట్ చేసేటోళ్ళం. సో ఓకే, దీని మీద ట్రై చేద్దామా? నో ప్రాబ్లం. ఓకే బ్రో, జస్ట్ కూల్. XSS dashboard, where is it right? Okay. గైస్ కూర్చుందామా అందరం మీ డొమైన్ మీద? లేదంటే డొమైన్ చేంజ్ చేసుకుందామా? గైస్ చెప్పండి, ఈ డొమైన్ మీద కూర్చుందామా చేంజ్ చేసుకుందామా? కూర్చున్నాం బ్రో. నాకు డొమైన్ నేను డొమైన్ చేస్తా బ్రో. అయిపోద్ది. దాంట్లో ఎక్సెసెస్ ఉంది బ్రో. బ్రో నువ్వు పెట్టిన దాంట్లోనా? అవునవును బ్రో. రిపోర్ట్ చేయకపోయినావా బ్రో? ఆల్రెడీ టెస్ట్ చేసేసినావా దీన్ని? టెస్ట్ చేసేసావు బ్రో. ఏమేమి టెస్ట్ చేసినావు బ్రో? ఓకే, ఎక్సెసెస్ ఒకటే టెస్ట్ చేసావు బ్రో. వీ కెన్ ట్రై LFA బ్రో. డైరెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అకౌంట్స్ డాట్ సెంటర్ డాట్ LFA ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ సెర్చ్ లోనే పని చేసేస్తుందా ఎక్సెసెస్? అవును బ్రో, సెర్చ్ లోనే పనిచేస్తుంది. జస్ట్ వెయిట్ అంతే. సో చూద్దామా? యూ కెన్ ఎంటర్ ఎనీథింగ్. స్క్రిప్ట్ alert. wait. Enter. So okay, we got XSS pop-up. సో ఇంకా ఎక్స్ప్లోటేషన్, ఇంకేమైనా వండర్బిలిటీస్ దొరుకుతాయేమో చూద్దామా? సో కస్టమర్ అకౌంట్ కోడ్ 1 2 3 4 5 6. Just wait. Copy. Seven double 76652. Zip code 1 2 3 4 5 6. 76652. Street, area, city, manufactured something, country India. Username ID.
evil.com. Password is capital M. ఎర్రర్లు ఉన్నాయా? First name contains the 1 to 60 alphabetic numbers, numerical characters. First name. Just wait, continue. URL not found. అమ్మా. బ్రో లాగిన్ ఫంక్షనాలిటీ అన్న వర్క్ అవుతుందా బ్రో? దున్న బ్రో నువ్వు config.xml ఓపెన్ అవట్లాగా బ్రో. అంటే అది పేజ్ వర్క్ అవట్లా అలా వస్తున్నా. వేబ్యాక్ లో ట్రై చేయి. వేబ్యాక్ చెప్పినా కదా. వే బ్యాక్ లో పెట్టాను, పెడితే అది లైక్ The hell? గైస్ వాయిస్ వస్తుందా? గైస్ వాయిస్ వస్తుందా? బ్రో వేబ్యాక్ లో అంటే వేబ్యాక్ నుంచి కూడా రిమూవ్ చేసేసినారు బ్రో. ఇవ్వరు నీకు వేబ్యాక్ లో రాలేదంటే వేబ్యాక్ నుంచి కూడా రిమూవ్ చేసేసినట్టు. గైస్ ఒక్క ప్రోగ్రామ్ ఉన్న పర్ఫెక్ట్గా ఉండాలి, లైక్ ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతూ. క్రిప్టో అంటే మళ్ళీ దానికి ఏమైనా ఐడెంటిఫికేషన్స్ ఏమైనా అడుగుతుందేమో.
గుడ్ గైస్, ట్రై చేద్దామా? వాట్ ద హెల్? గైస్, ఇది కూడా బ్లైండ్ ఎక్సర్సైజ్ ఉంది దీంట్లో. సో వి గాట్ రిప్లై. సో ఇంతకుముందు మనం ఎక్సర్సైజ్ యాడ్ చేసినాం చూడండి. సో అదే బ్లైండ్ ఎక్సర్సైజ్ ఉంది. సో చూడండి, కుకీస్ కూడా వచ్చినాయి. సో బ్లైండ్ ఎక్సర్సైజ్ ఉంది దీంట్లో. సో వీ కెన్ సీ దట్ దానికి సంబంధించిన కోడ్ సంథింగ్. సో అర్థమైందా ఏం చేసినాను? అర్థం కాలేదా? మళ్ళీ చేయమంటారా? ఏం చేయాల? నేమ్ ఫీల్డ్ అట్లాంటి బిజినెస్ నేమ్ చెత్త చెదారం దగ్గర ఏం చేసిన అంటే ఎక్సెసెస్ డాట్ రిపోర్ట్ అనే ఒక దాన్ని యాడ్ చేసిన. సో యాడ్ చేస్తే ఇక్కడికి వచ్చి చూసినారు అనుకోండి, మీకు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందంటే ఇట్స్ కాల్డ్ బ్లైండ్ ఎక్సెసెస్ అంతే. లాగౌట్ మై ప్రొఫైల్. ఓకే, ఫస్ట్ ఫంక్షనాలిటీస్ అర్థం చేసుకుందాం. టెస్ట్ చేసే ముందు ఫంక్షనాలిటీస్ అర్థం చేసుకుందాం. మై అకౌంట్ అని ఒక ఫంక్షనాలిటీ ఉంది. ఓకే, అండ్ ఎడిట్ ప్రొఫైల్ అని మై ప్రొఫైల్. ఓకే, so here we can update our details. Okay, it's good. సో ఆగండి, లైక్ ఏమైనా అప్డేట్ చేస్తుందాం. ఇంకొక యాడ్ చేసి జస్ట్ గో టు బబ్సూట్, టర్న్ ఆన్ ఇంటర్సెప్ట్, update. Okay, call forward. So here we can see that update details, everything is good. So do the response to this request, send to repeater. రెండు చేయాలి. for so backend కి రిక్వెస్ట్ ఏంది? సో nginx something else already. So just need to see that hello change అయింది. ఓకే, గుడ్. ప్రొఫైల్ ఫోటోను అప్డేట్ చేయొచ్చా? బిజినెస్ ప్రొఫైల్ అది. ఓకే, డన్. చేంజ్ పాస్వర్డ్, జస్ట్ వెయిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమైనా డీటెయిల్స్ చేంజ్ చేసిన అనుకోండి. సో ఇక్కడ ఏం చేంజ్ చేద్దాం? ఈసీసీ మొరారే పెడతా. జస్ట్ క్లిక్ ఆన్ సెండ్. వి గాట్ సేమ్ థింగ్. సో ఓకే, సో చూడండి మనం ఇచ్చిన పేలోడ్ అనేది స్టిల్ ఇంకా పనిచేస్తుంది. సో ఓకే, ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చి పేజ్ ఒకసారి రీఫ్రెష్ చేస్తా. రిఫ్రెష్ ద పేజ్. సో డీటెయిల్స్ అనేటివి అప్డేట్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తా అంటే లాగౌట్ చేసేసి అకౌంట్ని లాగౌట్ చేసి చాలు 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 వస్తాయి నాకు తెలుసు వస్తాయి. చాలు, అకౌంట్ లాగౌట్ చేసి బ్రౌజ్లోకి వచ్చి
క్లియర్ కుకీస్ రిమూవ్ చేసేసిన. ఇప్పుడు ఏంది, ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. ఏం లేదు ఈ పర్టికులర్ వెబ్సైట్లో అసలు నా కుకీస్ కానీ సెషన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లోజ్ అయిపోయింది, ఏం లేదు. సో లెట్స్ ట్రై టు డూ సమ్. ఓకే, లాగిన్ చేసే ముందు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నా డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదర్ ద కుకీస్ అనేటివి అసలు ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేవా, వన్స్ యూజర్ అనేటువంటి లాగౌట్ చేసిన తర్వాత ఈ కుకీస్ అనేటివి ఎక్స్పైర్ అవుతున్నాయా లేవా, సో చెక్ చేద్దాం. జస్ట్ నీడ్ టు, ఇక్కడ మురారి అని ఉంది కదా, సో ఏం చేద్దామంటే హ్యాకర్ మురారి అని పెడతాం అండ్ జస్ట్ సెండ్. స్టిల్ ఐ గాట్ 302. ఓకే, సో ఇప్పుడు వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడానికి ట్రై చేద్దాం. యూజర్ నేమ్ అండ్ దెన్ పాస్వర్డ్ పేస్ట్ ఇట్. సో లాగిన్ అయ్యే ముందు కూడా ఒకసారి రిక్వెస్ట్ క్యాప్చర్ చేసుకొని బ్యాక్ ఎండ్లోకి ఏమవుతుందో చూద్దాం. లాగిన్. సో ఓకే ఓకే ఓకే, ఇక్కడ చూడండి గైస్, సంథింగ్ ఈజ్ ఇష్యూ. సో దీన్ని ఎక్స్ప్లోటేషన్ చేయొచ్చు. యూ జస్ట్ వెయిట్ అంతే. సో రైట్ క్లిక్, డూ ద రెస్పాన్స్ టు దిస్ రిక్వెస్ట్ అండ్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ ఫార్వర్డ్. సో బ్యాక్ ఎండ్కి వెళ్ళేది 302. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. దీన్ని కాపీ చేసి పెట్టుకోవడం పనికి వస్తుంది. I just need to paste it here. So turn on intercept. వెబ్సైట్లో లాగిన్ అయినాము, సేమ్ వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు హలో. ఓకే, మై ప్రొఫైల్ మనం చేంజ్ చేసింది ఏంది, హ్యాకర్ మొరారి పెట్టినాం కదా. జస్ట్ వెయిట్. హలో హ్యాకర్. సో చేంజ్ కాల. సో అంటే ఏమైంది, ప్రాపర్గా సెషన్స్ అనేటివి మేనేజ్ చేస్తాను. సో నో ప్రాబ్లం. ఇక్కడ మనం పెట్టింది హ్యాకర్ మొరారి పెట్టినాం నేమ్లో. సో బట్ ఇక్కడ మనకు రాలేదు అది. సో డోంట్ వరీ. సో సో సెషన్స్ అనేది ప్రాపర్గా కుకీ అనేది మేనేజ్మెంట్ జరుగుతుంది, నో ప్రాబ్లం. ఓకే, గుడ్ గుడ్. లాగిన్ ఫంక్షనాలిటీకి వచ్చిందా మళ్ళీ. ఓకే, పాస్వర్డ్ ఇది కదా. సో https://yield.com. sign in. Open redirection. Guys, one more bug we found. సో యాక్చువల్గా ఇక్కడ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి, ఇంకొక బగ్ ఫైండ్ అవుట్ చేసినాం. జస్ట్ నీడ్ టు వెయిట్. హిట్ ఆన్ ఎంటర్. సో చూడండి, ఓపెన్ రీడైరెక్షన్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లాగౌట్. ఓకే, website and go to login. So here you can see that I can enter my username and password, login. Wait, just wait. So login chesi sign out kota. గైస్ ఇక్కడ చూడండి, సో ఒక యుఆర్ఎల్ అనేది పాస్ అవుతుంది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఒక యుఆర్ఎల్ పాస్ అవుతుంది, https://JDS.co.uk. సో gateway.php డైరెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అకౌంట్ సెంటర్.php సంథింగ్ ఏదో ఒక ఐడి అనేది పాస్ చేసింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఓపెన్ రీడైరెక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఏం జరగాలి, దీనికే రీడైరెక్ట్ అవ్వాలి, వేరే దానికి రీడైరెక్ట్ అయితే బగ్గే కదా అది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని రిమూవ్ చేసేస్తున్నా. రిమూవ్ చేసేసి నా టార్గెట్ వెబ్సైట్ పెట్టుకుంటా, https://evil.com లేకపోతే google.com పెడితే ఏమవుతుంది, google.com పెట్టి ఎంటర్. సో ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నాకు స్టిల్ ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది నన్ను. సో ఇప్పుడు ఏం చేస్తాను, నా యూజర్ నేమ్ నా పాస్వర్డ్ ఇస్తాను. యూజర్ నేమ్ అండ్ నా పాస్వర్డ్ లాగిన్. సేమ్ అయింది.
ఓకే. ఓకే. పాస్వర్డ్ ప్లేస్‌లో యూజర్ నేమ్ ఇచ్చిన, యూజర్ నేమ్ ప్లేస్‌లో పాస్వర్డ్ ఇచ్చిన. సో చూడండి, యూఆర్ఎల్ నాట్ ఫౌండ్. ఇంతకుముందే కదా చూపించినాం, మళ్ళీ యూఆర్ఎల్ నాట్ ఫౌండ్. సో చెప్తా, ఇంకొక విధంగా కూడా చెప్తా, నో ప్రాబ్లం, వెయిట్ చేయండి. గో టు లాగిన్. And then log out. https. ఓకే, మనం ఇక్కడ యూఆర్ఎల్ తప్పు ఇచ్చినాం గైస్. సో అది మన తప్పు కదా, పాపం వెబ్సైట్ ఏం చేసింది. ఇప్పుడు రీడైరెక్ట్ అవుతుంది చూడండి, ఇంతకుముందు యూఆర్ఎల్ తప్పించిన. లాగిన్ ఏమైంది, రీడైరెక్ట్ అయిపోయింది. సో వేరే సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ ఓపెన్ రీడైరెక్షన్. ఓకేనా గైస్, ఓకేనా? గైస్ అర్థమైందా? ఎక్స్ప్లెయిన్ చేయమంటారా వనరబిలిటీని? ఓకే, డన్ గైస్. గైస్ బోర్ కొడుతుందా? సో ఇంకేం ట్రై చేద్దాం. ఓపెన్ రీడైరెక్షన్. సో from one sensitive information is to copy. ఏదో ఒక కీ అయితే వచ్చింది, గూగుల్కి సంబంధించింది, గూగుల్ సిఐడి సంథింగ్. ఓకే, ఒక కీ అయితే దొరికింది. సో we just need to copy, go to this website API Netflix, paste it here. We can see that like Google కి సంబంధించిన API కీ ఇది కూడా. ఓకే, లైట్ తీసుకోండి, స్టఫ్ మ్యాటర్, మ్యాప్స్ అదంతా చెత్త చెదారం. ఓకే గైస్, సో మళ్ళీ వెబ్సైట్ లోపలికి వెళ్దామా? ఇంకేమన్నా సమ్ అదర్ ఫంక్షనాలిటీస్ చెక్ చేద్దాం. ఎన్ని బగ్స్ నేర్చుకున్నామన్న మ్యాటర్ కాదు, నువ్వు ఆ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు నీకు ఆ ఫంక్షనాలిటీకి తగినట్టు నువ్వు అడాప్ట్ అయ్యి ఫైండ్ అవుట్ చేస్తున్నావా లేదన్నదే మ్యాటర్. మళ్ళీ పోతావా? ఒకసారి చెప్పినా కదా, ఆవు ఏమంత తొందర. చూడండి గైస్, మనం ఇచ్చిన స్టార్టింగ్ ఇచ్చినాం చూడండి, లైక్ అది మనకు లాట్ ఆఫ్ డీటెయిల్స్ అడిగితే నేను ఇచ్చేసిన. సో అది ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్ నుంచి సో డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చేస్తుంది, లైక్ హెచ్టిటిపి కుకీస్ కానీ ప్రాప్స్ కానీ ఎక్స్ప్లోరేషన్ చేయాలి కానీ ఇంకా ఉంటుంది. సో జస్ట్ నీడ్ టు గో టు దిస్. ఓకే, products.php. రిపోర్ట్ చేసేసినావా బ్రో? ఎస్ చేసేసాం. గుడ్ గుడ్ బ్రో. లెట్స్ ట్రై EXI మెటాడేటా. ఐడియా ఉందా EXI మెటాడేటా? రోహిత్ ఉన్నావా? రోహిత్, let's try EXI metadata. So no use guys. Open something. Okay guys, ఇది SQL ఇంజెక్షన్ వనరబుల్ కదా.
ఇక్కడ చూడండి క్యాట్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఏదో పాస్ అవుతుంది. ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్కేఎల్ ఇంజెక్షన్కి వనరబుల్ ఇది. యా ఎస్కేఎల్ ఇంజెక్షన్ ట్రై చేయొచ్చు, దీంట్లో ట్రై చేయొచ్చు కదా, 100% షూర్. డేటాబేస్ కూడా ఎస్కేఎల్ ఉంటుంది చూడండి. చూపించలేదా ఎక్కడో చూసినా గైస్. ఎస్కేఎల్ ఇంజెక్షన్ వనరబుల్ ఇది. ఇక్కడ చూడండి క్యాట్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి పారామీటర్ పాస్ అవుతుందా, కళ్ళు మూసుకొని ఎస్కేఎల్ ఇంజెక్షన్ ట్రై చేయండి. ట్రై చేయడం కదా, 100% షూర్. చూడండి ఎస్కేఎల్ ఇంజెక్షన్ తగులుతుందా. బ్రో హర్ష బ్రో, బ్రో చెప్పండి. ఎస్కేఎల్ ఇంజెక్షన్ ట్రై చేయొద్దు. ఓకే సేమ్ నేను చెప్పిన మెథడాలజీ ఫాలో అయిపో సరిపో. ఇంకా సంథింగ్ ఏదో ఉన్నాయి చూద్దామా అండి. సో గైస్ క్విట్ అయిపోదామా, ఈ డొమైన్ నుంచి క్విట్ అయిపోదామా, ఎందుకంటే మనకు క్లారిటీగా తెలిసిపోతుంది వనరబుల్ అని చెప్పి. సో మనకు వద్దు, మీరైనా చేసేస్తారు దాంట్లో కూర్చుంటే ఓపిక్గా. బట్ మనకు కొంచెం కాంప్లికేటెడ్గా ఉండాలి డొమైన్ తీసుకుంటే. మీరు ఎతకరు గైస్, నాకు తెలిసి నేనే చూసుకుంటా. లైవ్ హంటింగ్ అంటే నేనే మాట్లాడుకున్నట్లుంది. గైస్ టెస్ట్ చేద్దామా. యశ్వంత్ రోహిత్ తెలిపిండా. ఇంటర్నెట్ రావట్లేదు. గైస్ వాయిస్ వస్తుందా అది. వస్తుంది బ్రో. వెబ్సైట్ బ్రో. ఓకే వి ఫౌండ్ ఏ ప్రైవేట్ కీ. ఓకే తర్వాత చేద్దాం, ఇప్పుడు వద్దులే, అంత ఓపికలే మాకు. గైస్ అందరం చేద్దామా, నన్ను ఒకనే చేసుకోమంటారా, ఏదో ఒకటి చెప్పండి. చేస్తాను బ్రో నీతో పాటు, నాకు డొమైన్ ఇవ్వు బ్రో. సో దీంట్లో క్రిప్టో అంటే మళ్ళీ ఇది అడుగుతుందేమో, ఒక్క సెకండ్ ఆగండి. సో నేను చెప్తా చేద్దామో వద్దా. లైక్ ఏమన్నా ఐడెంటిఫికేషన్స్ అడిగింది అనుకోండి, ఆధార్ నెంబర్ అవన్నీ క్విట్ అయిపోతామా, టైం వేస్ట్. గైస్ ఆ డొమైన్ ఎందుకు వదిలేసిన అంటే ఆడ క్లియర్గా అర్థమైపోతుంది వనరబుల్ డొమైన్ అని చెప్పి. ఓకేనా. సో అట్లాంటి వాటిలో టెస్ట్ చేసి టైం వేస్ట్. ఎస్కేఎల్ ఇంజెక్షన్ ట్రై చేయొచ్చు కదా, 100% ఉంటుంది దాంట్లో. 76652 76652. ఓకే సబ్మిట్. బ్రో మ్యూట్ చేసుకో. ఓకే ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఈస్ morari@76652. ఎంటర్. ప్లీజ్ ఏమడకు, డైరెక్ట్ లాగిన్ వెళ్ళిపో. అదే కదా పాస్వర్డ్. పెట్టావు చూడు బ్రో 75. ఓకే ఇట్స్ సెండింగ్ ఏ OTP టు ద బ్యాక్ ఎండ్. ఓకే need to capture the request, try to manipulate it. ఓకే చూద్దామా అండి. గైస్ ఉన్నారా. యశ్వంత్ కానీ రోహిత్ లేడు.
యశ్వంత్ ఆథెంటికేషన్ మిస్కాన్ఫిగరేషన్ ట్రై చేసావా? ఏ లైక్ లేదు నార్మల్ గా జీమెయిల్ తో లాగిన్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ విత్ జీమెయిల్ కొడతారు చూడు, ఐడియా ఉందా? లేదు లేదు. యా, సో ఓకే. అంటే ఒకసారి ఆ మెయిల్ లాగిన్ చేసి ఓటీపీ ద్వారా తర్వాత కంటిన్యూ విత్ జీమెయిల్ కూడా. సరే నేనే చెప్తాను. కంటిన్యూ, ఫార్వర్డ్, ఫార్వర్డ్, ఫార్వర్డ్. వేర్ ఇస్ దిస్ కోడ్? ఫార్వర్డ్, క్యాప్చనా? పోస్ట్ రిక్వెస్ట్ లో అసలు ఏం క్యాప్చా ఉందా? అది మ్యాటర్. ఓకే, అదేదో ముందే చెప్పేస్తే. ఆ క్యాప్చా మళ్ళా వస్తానే ఉన్నట్టుంది. What the hell? ట్రాఫిక్ లైట్లు అంట, రెండే కదా ఉన్నాయి. ఓకే, ఆటోమేటిక్గా తీసుకోకుండా లోపలికి. అమ్మా, తెలివితో ఏదో చేసింది. మై అకౌంట్. ఓకే, ట్రై చేయండి. సో ఈ డొమైన్ తీసుకోండి గైస్, ఎవ్రీవన్. అది వెరిఫికేషన్ డీటెయిల్స్ ఏం అడగట్లేదు, డొమైన్ తీసుకోండి. సో ట్రై చేయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎడిట్ ప్రొఫైల్ ఉంది. ఓకే, గుడ్. ఎడిట్ ప్రొఫైల్ ఎడిట్ చేసుకునేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రిప్షన్స్, యాడ్ ఆన్స్, కూపన్, సెక్యూరిటీ, పేమెంట్. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. రిజిస్టర్ క్రెడిట్ కార్డ్ రిజిస్టర్ ఉంటుంది. Just make sure this S3 bucket యూజ్ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో కొంచెం స్టార్ట్ ఫ్రీ టైప్. క్రిప్టో క్రిప్టో మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఎంటర్ అవడానికి. సో సరే బ్రో.
టెంపరీ నంబర్స్ ఉంటాయా? ఫోన్ నంబర్స్ ఉండవు బ్రో. టెంపరీ ఈమెయిల్స్ అయితే ఇస్తారు, ఫోన్ నెంబర్లు ఇవ్వరు. నాకు ఆ క్యాప్స్ ఏం అడగలేదు, డైరెక్ట్ లాగిన్ అయిపోయింది. అసలు ఏం చూపించట్లేదు ఏంది? మై ప్రొఫైల్ నేను చేస్తా చూడు. సో నువ్వు ఆథెంటికేషన్ మిస్కాన్ఫిగరేషన్ కదా. హలో, అదే చెప్తాను. నేను చేస్తా ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆథెంటికేషన్ మిస్కాన్ఫిగరేషన్ వల్నరబిలిటీ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తావంటే స్టార్ట్ ఫర్ ఫ్రీ ట్రయల్. ఓకే, ఇక్కడ ఈమెయిల్ దగ్గర నీ ఈమెయిల్ ఇచ్చుకో. సో పాస్వర్డ్ వచ్చేసి ఈమెయిల్కి ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వద్దు, కొత్త పాస్వర్డ్ ఇవ్వు. నా ఈమెయిల్కి ఈ పాస్వర్డ్ కాదు, యాక్చువల్ నా ఈమెయిల్ వేరే పాస్వర్డ్. సో నేను ఏం చేసిన అంటే ఈ పాస్వర్డ్ ఇచ్చిన. ఓకే, అండ్ యూజర్ నేమ్ ఇస్ 76652 సబ్మిట్. Gmail. సో ఓకే, ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది సెండ్ చేసింది. సో దిస్ వన్ రైట్. సో we just need to paste. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు చెప్పినా అనుకుంటే ఇది ఈమెయిల్ అండ్ గైస్ ఇప్పుడు ఈ సేమ్ ఈమెయిల్ మీద ఇంకొక పాస్వర్డ్ ఉండొచ్చా? ఈ ఈమెయిల్ మీద ఇంకొక పాస్వర్డ్ ఉండొచ్చా? ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంది గైస్, ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంది అనుకో. ఓకే, ఆ వెబ్సైట్లో ఫస్ట్ ఈ జీమెయిల్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి ఇది. సో అదే వెబ్సైట్లో ఈ జీమెయిల్ డిఫరెంట్ పాస్వర్డ్ ఉండొచ్చా? ఉండకూడదా? ఉండకూడదు. సో ఇప్పుడు మనం మన జీమెయిల్తో క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే లాగౌట్ చేసేసేయండి. లాగౌట్ చేసేసి మళ్ళీ లాగిన్లోకి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తారంటే కంటిన్యూ విత్ గూగుల్ కొట్టండి. కంటిన్యూ విత్ గూగుల్ కొట్టి ఇంతకుముందు మీరు ఏదైతే సైన్ ఇన్ చేసుకున్నారో, ఏ ఈమెయిల్తో అయితే సైన్ ఇన్ చేసుకున్నారో ఆ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇదే కదా మనం సెలెక్ట్ చేసుకుంది. సో దాన్ని మీకు కాపీ చేసి కంటిన్యూ కొట్టండి. మీకు ఎట్లాంటి ఎర్రర్ లేకుండా డైరెక్ట్ వెబ్సైట్లోకి లాగిన్ అయింది అనుకో, ఇట్స్ కాల్డ్ ఆథెంటికేషన్ మిస్కాన్ఫిగరేషన్. ఓకే, అంటే ఒకే మెయిల్ మీద రెండు పాస్వర్డ్స్ చూడండి లాగిన్ అవుతుంది. సో ఇట్స్ కాల్డ్ ఆథెంటికేషన్ మిస్కాన్ఫిగరేషన్. ఓకేనా, అర్థమైందా? ఫస్ట్ వల్నరబిలిటీ వచ్చేసి ఆథెంటికేషన్ మిస్కాన్ఫిగరేషన్. సో తర్వాత చూద్దాం. సో we can check
ఇప్పుడు చూడండి, నా జీమెయిల్కి వేరే ఈమెయిల్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనం పెట్టుకున్న వేరే ఈమెయిల్. ఇట్స్ కాల్డ్. సో మళ్ళీ ఈమెయిల్ వెరిఫికేషన్ సెట్ చేస్తాం. సో ఓకే, జేడబ్ల్యూటీ టోకెన్ పాస్ అవుతుందా? ఏందయ్యా అసలు ఆ ఓటీపీ ఎంటర్ రిక్వెస్ట్లో చూపించట్లేదు అనుకుంటున్నా. ఓకే ఓకే, కరెంట్ యూఆర్ఎల్. ఓకే, సో ఇక్కడ లొకేషన్ సంథింగ్ ఏదో వచ్చింది. జేడబ్ల్యూటీ టోకెన్లో పెద్దగా మోడిఫై చేయడానికి ఏం లేదు. యూజర్ ఐడి ఎక్స్పోజ్ అయితే చూడండి. సో ఇంకొకటి కానీ ట్రై చేసి ఓకే డన్. ఫార్వర్డ్ ఫార్వర్డ్ 200 is ఓకే. షో రెస్పాన్సిబిలిటీ అసలు ఎంటర్ చేసిన ఓటీపీయే కనిపించట్లేదు. షో రెస్పాన్సిబుల్ బ్రౌజర్ కాపీ, జస్ట్ వెయిట్ and paste it here. ఓకే, లాగిన్ అవుతుంది. నాకు తెలుసు ఆ జేడబ్ల్యూటీ టోకెన్ మ్యానిపులేట్ చేసి ఆ యూజర్ ఐడి మీద డిపెండ్ అవుతుంది. సో దాన్ని కానీ మ్యానిపులేట్ చేయగలిగితే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ సైన్ ఇన్. లాగిన్ అవుతున్నావు కదా? ఓకే, ఫార్వర్డ్ మళ్ళీ లాగిన్. intercept on signing. Do the response to this request. Forward 200. Okay. ఇక్కడ ఏదో సంథింగ్ జరిగేటట్లుంది, ఆగండి. లాగౌట్, క్లియర్ కుకీస్, రిమూవ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ కూడా ఏంది, వెబ్సైట్ ఇక్కడ క్రియేట్ చేసింది, లాగౌట్ చేసేది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సైన్ ఇన్.
do response to this request for okay OTP for do response to this request for Gmail can generation go to Gmail generation so some verification follow capture అసలు క్యాప్చర్ అనేది లేదు కదా లాగిన్ ఫంక్షనాలిటీ క్యాప్చర్ అంటే this is the OTP right కొన్ని సిచ్యువేషన్స్ లో ఓటీపీ అడుగుతుంది కొన్ని సిచ్యువేషన్స్ లో అడగట్లేదు ఎట్లా కన్సిడర్ చేయాలి గైస్ రేపు తీసుకున్నా లేకపోతే ఇంకెప్పుడైనా పెట్టుకుందాంలేండి నో ప్రాబ్లం సో కూర్చోండి కొంచెం పేషెన్సీతో ట్రై చేస్తే అవుతాయి నో ప్రాబ్లం జేడబ్ల్యూటీ టోకెన్ దొరికిందా యా బ్రో జేడబ్ల్యూటీ టోకెన్ పాస్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో దాన్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తే అవుతుంది ఒక్కసారి నాకు చెప్తావా ఒకసారి నాకు ఏం చెప్పాలి బ్రో నీకు ఇక్కడ నాకు ఒకసారి స్క్రీన్ షేర్ చేయొచ్చా చెయ్యి ఓపిక ఉందంటే చెయ్యి బ్రో నాకు ఇలా టోకెన్ దొరికింది బ్రో కాపీ చేసుకో జేడబ్ల్యూటీ టోకెన్ కాపీ చేసుకో jwt.ioలోకి వెళ్ళి ఇదేంటి నీకు వచ్చిందా నాకైతే రాలేదు బ్రో అసలు బ్రో నువ్వు జేడబ్ల్యూటీ టోకెన్ తప్పించావు బ్రో పైన క్వశ్చన్ మార్క్ డబుల్ కోలన్ ఉండకూడదు ఎక్కడ అక్కడ స్టార్టింగ్ లో తీసే బ్రో దాన్ని కిందికి రా బ్రో ఒక్కొక్క దాన్ని
బ్యాక్ స్పేస్ కొట్టుకుంటారా? వచ్చిందా హెడర్ అవన్నీ? కిందికి రా బ్రో, దాన్ని బ్యాక్ స్పేస్ కొట్టుకుంటారా ఫాస్ట్? ఫాస్ట్ గా బ్యాక్ స్పేస్ కొట్టుకుంటారా బ్రో? ఇలా వచ్చింది బ్రో నాకు టోకెన్. హలో బ్రో, ఇలా టోకెన్ హెడర్ వచ్చింది బ్రో. హెడర్ కాదు బ్రో, వి నీడ్ పేలోడ్స్. ఒక్కొక్కటి స్కిప్ చేసుకుంటూ రా బ్రో. నేను చెప్పేంత వరకు నువ్వు స్కిప్ కొట్టుకుంటా రా బ్రో. బ్రో హెడర్ ఎందుకు రిమూవ్ చేస్తున్నావు బ్రో? పైన బ్రో ఆగు బ్రో, ఆగు బ్రో. తర్వాత చూద్దాంలే బ్రో, ఓపిక లేదు ఇప్పుడు. సరే బ్రో, అయితే జేడబ్ల్యూటీ ఉంటుందా? అది ఓపెన్, అది ఒక్కొక్కటి కొడతా ఉంటారా? అట్లేం కాదు బ్రో, అసలు జేడబ్ల్యూ టోకెన్ అక్కడి నుంచి కాదు బ్రో, నువ్వు కాపీ చేసుకోవాల్సింది. తప్ప అయితే అది అక్కడ ఈవై అని చూడు, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడైతే డాట్ అని ఉంటుందో అక్కడికి పెట్టుకోవాలి బ్రో. ఇక్కడ నుంచా? ఓకే బ్రో, నేను తిన్న తర్వాత చేస్తాలే బ్రో. సరే రేపు చెప్తావా బ్రో? అయితే బాయ్, టేక్ కేర్, బాయ్. బాయ్ బ్రో.